ఏదైతే పూరి గుడిసెలుంటాయో, మన ఎక్కడైనా గావచ్చు గుడిసెలు కనిపిస్తాయో వాళ్ళకే ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తామని జెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూరి గుడిసెల వివరాల సేకరణ. మహిళా సంఘాలకు బాధ్యత. గుడిసె ఉంటే వెంటనే ఇల్లు మంజూరు. ఇందిరమ్మ ఇల్లు రెండో దశలో ఇదే ప్రాధాన్యత. సర్వీసు టాప్ ప్రయారిటీగా తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం. ఏదేమైనా గూడా గుడిసెలుంటే వాళ్ళకి ఇల్లు కేటాయించాలని జెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బాధ్యత అప్పగించినట్టు తెలుస్తుంది. సో, మీరు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ 100%. ఎందుకంటే గుడిసెలున్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంది చూడొచ్చు. ఒక్కసారి మీరు డబుల్ బెడ్‌రూమ్ వచ్చినోళ్ళకి సంబంధించి వాళ్ళయి వీళ్ళయి మొత్తం డేటా బయటకి తీయండి. ఎవడెవడికొచ్చింది? ఎంతమంది బినామీలకొచ్చింది? ఎంతమంది బినామీలు గావచ్చు, అనుచరులకు గావచ్చు ఎవరికొచ్చింది? అదంతా బయటికొస్తది. ఈ కొత్తదే గాకుండా పాత డేటా మొత్తం బయటికి తీయండి. ఉన్నోనికే మళ్ళీ డబుల్ బెడ్‌రూమ్. వాడేం జేస్తాడు? ఇది ఉంటది. అక్కడ పోయి కిరాయిలకిచ్చుకుంటాడు. సో, ఇదంతా రికవరీ చేస్తే మంచిగుంటది. దీంతో పాటు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే మంచి నిర్ణయమే. కాకపోతే పాతోళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ డేటా ఏంది? వాళ్ళ మొత్తం వాళ్ళకి ఎక్కడుంటున్నారు? ఏడుంటున్నారు? అని జెప్పేసి వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ తీసుకోండి. అప్పుడు కొన్ని సగానికి సగం ఇల్లులు మిగులుతాయి. అవి పేదవాడికొస్తాయి. 2, 2, 3, 3 ఉన్నోళ్ళకి గూడా మళ్ళీ డబుల్ బెడ్‌రూమ్, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు. సో, ఎవరైతే ఎమ్మెల్యేల కింద పనిజేస్తారో, ఎవరైతే ఎమ్మెల్యేల తొత్తులుగా వ్యవహరిస్తారో వాళ్ళకి ఇల్లులొచ్చినాయి గత ప్రభుత్వంలో. సో, ఈ ప్రభుత్వం పైన ఒకసారి దృష్టి సారించి, ఒకసారి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించి, లేనోడికి, పేదోళ్ళకి, మధ్య తరగతోళ్ళకి, ఇల్లు లేనోళ్ళకి ఇల్లు ఇప్పియండి. సో, ఇప్పుడు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒకసారి పూర్తిగా చదువుదాం. రాష్ట్రంలోని నిరుపేదలకు పక్కా గృహ వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో ఉండగా డబుల్ బెడ్‌రూమ్‌లను సైతం మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందజేస్తుంది. ఇప్పుడు తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సమగ్ర వివరాల సేకరణకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్ని పూరి గుడిసెలు ఉన్నాయి? వాటిలో నివసిస్తున్న అర్హులైన పేదలెవరు? అనే వివరాలను సేకరిస్తున్నారు. ఇదేమైనా గూడా గుడిసెలేని తెలంగాణగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ గుడిసెలేని తెలంగాణ మార్చాలంటే ప్రస్తుతం పాతోళ్ళు ఎవరైతే ఉన్నారో పాతోళ్ళకి సంబంధించి ఇల్లు ఎవరైతే వచ్చినారో ఆ ఇళ్ళకి సంబంధించి పూర్తి డేటా బయటకు తీసి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎన్ని ఇల్లులున్నాయి? నిజంగా వాళ్ళు అర్హులా కాదా అని చెప్పేసి పూర్తి డేటా బయటకు లక్షల ఇల్లు మిగులుతాయి ఆడ. సో, దీనిపైన ఒక్కసారి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మంచి నిర్ణయమే. దీనికి సంబంధించి గావచ్చు, నిజంగా ఎమ్మెల్యేలకు గావచ్చు, ఎంపీలకు గావచ్చు, మినిస్టర్‌లకు గావచ్చు, వీళ్ళకి సంబంధించి వాళ్ళ రికమెండేషన్‌లు గావచ్చు, ఇంకేదైనా గావచ్చు, ఉన్నోడే మళ్ళీ రెండో ఇల్లు తీసుకుంటున్నాడు గాబట్టి, వీటన్నిటికి చెక్ బెట్టి జెన్యూన్‌గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, జెన్యూన్‌గా ఉన్న పేద ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళు అర్హులు గాబట్టి, వాళ్ళని ఒక్కసారి దృష్టిలో బెట్టుకోండి.